ఇప్పటికే ఆ మావోయిస్టుల కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో చాలామంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. కొందరు చాలామంది కూడా ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధమై చాలామంది కూడా పోలీసులకు లొంగిపోతూ ఉన్నారు. ఇక్కడే మరొక అంశాన్ని కూడా చూసుకోవచ్చు. పాపారావు ఎన్కౌంటర్, బీజాపూర్ ఎదురు కాల్పుల్లో మృతి, ఓ మహిళ సహా మొత్తం 4 మృతి చెందారు. స్పాట్లో 2 AK-47 రైఫిళ్లు స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. ఇక్కడ పాపారావు అనేటువంటి వ్యక్తి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఇడ్మా స్థానం, తర్వాత ఇడ్మా స్థానాన్ని దేవా ఆక్యుపై చేసుకున్న తర్వాత దేవా ఇక్కడ లొంగిపోయాడు కాబట్టి తెలంగాణ పోలీసు ఎదుట దేవా లొంగిపోయాడు కాబట్టి దేవా లొంగిపోయిన తర్వాత ఆ స్థానంలోకి కూడా పాపారావు వచ్చినట్టుగా కూడా ఇక్కడ సమాచారం తెలుస్తుంది. ఒకసారి ఈ పూర్తి డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళేటువంటి పరిస్థితి చూద్దాం. ఇక్కడ అసలు ఇప్పటికీ కూడా మావోయిస్టు కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, పెద్ద ఎత్తున కూంబ్లింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అసలు మేము తగ్గేదే లేదు. అసలు ఏదైతే దీనికి సంబంధించి అసలు మేము ఆపే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పేసి కాల్పులు ఆపబోము. ఖచ్చితంగా ఏదైతే వచ్చే ఏడాది మార్చి 30 కల్లా అసలు మావోయిజాన్ని లేకుండా చేస్తాం. అందరూ వస్తే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి, ప్రజల్లో మేము నిజంగా తప్పులు చేస్తే ప్రజల్లోకి వచ్చి నిలదీయండి, కానీ అక్కడ ఉండి గన్ను పట్టుకుని రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తున్న పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీలో కమాండర్గా పనిచేస్తున్న పాపారావు శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్ జాతీయ ఉద్యానవన పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టు తారసపడగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో మోస్ట్ వాంటెడ్ పాపారావు చనిపోయాడు. అయితే మావోయిస్టు పార్టీ కమాండర్గా పనిచేసినటువంటి పాపారావు ఇప్పుడు ఒక ఇడ్మా ప్లేస్ను లో ఉన్నటువంటి దేవా ప్లేస్ను ఇక్కడ పాపారావుకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యులంతా కూడా పాపారావుకు ఆ యొక్క స్థానాన్ని ఇచ్చారని చెప్పేసి కూడా మొన్నటిదాకా మనం వార్తలు కూడా చూసినాం. ఇక్కడ ఛత్తీస్గఢ్లోని రాష్ట్ర బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పాపారావు అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు అని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే తనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్న పరిస్థితి. ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాల సంయుక్త ఆపరేషన్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మరియు అటవీ ప్రాంతాల్లో కోబ్రా బలగాలు పెద్ద ఎత్తున ఈ కూంబింగ్ ఆపరేషన్ చేశారు. ఆ కూంబింగ్ ఆపరేషన్లో పాపారావు మృతి చెందాడు, ఆ కాల్పులో మరణించాడు అని చెప్పేసి కూడా ఈ వార్త చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కాల్పులో మోస్ట్ వాంటెడ్ పాపారావు చనిపోయాడు, అతనితో పాటు ఇంకో 3 మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచే 2 AK తుపాకీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి భద్రతా బలగాలు AK-47 స్వాధీనం చేసుకున్నారు. AK-47తో పాటు 3 మావోయిస్టులు కూడా ఇతనితో పాటు మొత్తం 4 మావోయిస్టులు కూడా ఇక్కడ కాల్పులో మరణించినట్టుగా కూడా పోలీసు బలగాలు చెప్తా ఉన్నాయి. పాపారావు నేపథ్యం: పాపారావు అలియాస్ చంద్రయ్య అలియాస్ మంకు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు. అయితే పాపారావు అలియాస్ చంద్రయ్య, ఇతన్ని చంద్రయ్య అని పిలుస్తారు. ఒక దగ్గర అంటే వీళ్ళు ఎట్లా ఉంటుంది అంటే మావోయిస్టులది ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా చంద్రయ్య అని చెప్పేసి మల్లయ్య అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన భావాజాలంతో వాళ్ళకి సంబంధించినటువంటి సిద్ధాంతాల పరంగా వాళ్ళ యొక్క సిద్ధాంతకర్తల యొక్క పేర్లను పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఇతనికి పాపారావుతో పాటు అతని చంద్రయ్య అని చెప్పేసి ఒక్క ఏరియాలో కూడా పిలుస్తారని చెప్పేసి అలియాస్ మంకు అని పిలుస్తారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఇతను దండకార్యాలయ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. ఇతని పేరుపై రూపాయలు 1 కోటి రివార్డు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అంటే 1 కోటి రివార్డు ప్రకటించారంటే ఒక పెద్ద తలే అని చెప్పొచ్చు, ఒక పెద్ద క్యాండిడేట్ అని చెప్పొచ్చు. అంటే ఈ పెద్ద తలను లేపేయాలి అంటే 1 కోటి రూపాయలు రివార్డు ఇవ్వడంతో అతని యొక్క ఆచూకి కూడా ఎవరైనా చెప్పుండొచ్చు. అంటే ఈ విధంగా కూడా ఆలోచించి ఆచూకి చెప్తే కూడా ఆ ఎదురు కాల్పుల్లో మరణించినప్పుడు కూడా అంటే చాలామంది కూడా డబ్బుకు ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 1 కోటి రూపాయలు వస్తాయేమో అతని గురించి చెప్తే అని చెప్పేసి మావోయిస్టు పార్టీలో కూడా చాలామంది కొందరు అంటే ఇంకా ఎన్ని రోజులు ఇందులో ఉండాలని చెప్పి చాలామంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు ఎన్ని రోజులు ఇంకా ఈ పోరాటాలు చేసినా కూడా మళ్ళీ ప్రజల్లో మళ్ళీ అదే అసంతృప్తి ఉంది, మేము ప్రజల కోసం పోరాటం చేసినా ఇంకా మాపై ఎందుకు ఇట్లా బురదలుతా ఉన్నారని చెప్పేసి వెళ్ళేటువంటి ఆశనగా చాలామంది కూడా మాట్లాడిన పరిస్థితి. ఏ విధంగా కూడా కొందరు ఉంటారు. ఇక్కడ అనేక ఎన్కౌంటర్లు దారుణమైన దాడిలో పాల్గొన్నాడని వివరించారు. గతేడాది ఇతని భార్య ఊర్మిళ కూడా బీజాపూర్లోనే బలగాల కాల్పులో మృతి చెందారు. ఇతని భార్య కూడా అక్కడే పెళ్లి చేసుకున్న భార్య ఊర్మిళ కూడా ఈ బీజాపూర్ బలగాలు అక్కడ కాల్పులోనే మరణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎన్కౌంటర్లో ఇంకా కొనసాగుతున్నది. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. అంటే పాపారావు ఇతను కూడా ఒక పెద్ద తలగని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఈ ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ కగార్తో దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 250కి పైగా కూడా చాలామంది మరణించారు. చాలా వందల సంఖ్యలో లొంగిపోయిన పరిస్థితి. రోజు చూస్తూ ఉంటే ప్రతి వార్తల్లో కూడా మావోయిస్టులు చనిపోయారు,
లేకపోతే 10 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పేసి ఇదే వార్త వింటా ఉన్నాం ప్రతిరోజు కూడా. ప్రజలు కూడా మావోయిస్టులు అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభుత్వం కూడా ఎందుకు అసలు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకురావట్లేదు అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ పీరియడ్లో 2004లో మాట్లాడే పరిస్థితి ఉండే, వాళ్ళతో సంప్రదింపులు జరిపింది, పిలిపించి వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుంది, అసలు మీకు ఏం కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి చేసింది. కానీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళని పిలిపించి అడిగే ప్రయత్నం చేయడం లేదు, ఎప్పుడు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేయలేదు. ఎందుకు ఇటు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇతర బీజేపీ నాయకులు కావచ్చు, అమిత్ షా కావచ్చు, పిలువబోం ఖచ్చితంగా పిలిచే పరిస్థితి మాకు అవసరం లేదు, మావోయిస్టులు రాజ్యాంగ వ్యతిరేకులు, మా సిద్ధాంతం అదే, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ఖచ్చితంగా మావోయిజాన్ని కావచ్చు ఈ నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్పేసి బీజేపీ చాలాసార్లు పలుమార్లు చెప్తూ వస్తుంది. ప్రతి ఎక్కడ సభలు ఏర్పాటు చేసినా, ఎక్కడ ప్రసంగాలు చేసినా మావోయిస్టులు అనే అంశంపైన ఖచ్చితంగా మాట్లాడుతూ వస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ చాలాసార్లు మాట్లాడుతుంది కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, మావోయిస్టులు చాలామంది మా బీజేపీ వాళ్ళని చంపేశారు, లేకపోతే మా ఏబీవీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా చంపేశారు, వాళ్ళని మేము ఖచ్చితంగా కాపాడే పరిస్థితి చేయం, ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే లేకపోతే చంపేస్తామని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన కూడా ప్రభుత్వం కూడా ఒకసారి చేయాలి. వాళ్ళు కూడా మన దేశ పౌరులే, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పాటు చేయండి. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి, వాళ్ళు ఎక్కువ దేనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకునే హక్కులు, వాళ్ళ యొక్క ఆదివాసీల హక్కులు కావాలి. ఆదివాసీలకు భూమి లేదు కాబట్టి వాళ్ళకు దున్నడానికి భూమి హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. ఆదివాసీలకు ఇప్పటికి కూడా తిండి బట్ట లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేయడం అని చెప్పేసి చాలా సర్వ లేఖల్లో ప్రకటించింది. వాళ్ళ కోసం కూడా ఒకసారి మాట్లాడే పరిస్థితి చేస్తే బాగుంటుంది, ఇట్లా ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఒకప్పుడు అన్నలు అనే వ్యక్తులు గ్రామీణ ప్రజల్ని కాపాడే పరిస్థితి ఉండే, గ్రామీణ ప్రజలు ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తారు, ఎక్కువగా గౌరవిస్తారు అన్నలు అనే వ్యక్తిని. వాళ్ళని చంపేయడం వల్ల కూడా బీజేపీ కూడా కొంచెం ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది, బీజేపీ కూడా ప్రభుత్వానికి కూడా మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్స్. ప్రజలు కూడా అందరూ బీజేపీ వ్యతిరేకమైంది, ప్రజలను ఇబ్బందులు పెడతా ఉందని చెప్పేసి ఒక్కసారి గ్రహిస్తే బీజేపీ కూడా మళ్ళీ అధికారంలోకి రాకుండా పోతుంది. కాబట్టి ఒక్కసారి మావోయిస్టు పార్టీ సభ్యులు ఆలోచించాలి, లేకపోతే అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒకసారి దీనికి సంబంధించి మాటలని చెప్పేసి ఒకసారి కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి